సంక్రాంతి పండుగ అంటే వెంటనే గుర్తుకొచ్చేది గాలిపటాలు, కోడి పందాలు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు విపరీతంగా జరుగుతాయి. ఈసారి పండుగకు కోడి పుంజుల కోట్లాటలు ఎంత బాగా జరిగాయో ఏమో కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కాకలు పుట్టించే పోటీ మాత్రం జరిగింది. సంక్రాంతికే ఇటు మెగా కాంపౌండ్ నుంచి అటు నందమూరి కాంపౌండ్ నుంచి సినిమాలు వచ్చి హీట్ పుట్టించాయి. ఒకేసారి వచ్చిన చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలనే నమోదు చేశాయి. తాజాగా మరోసారి అలాంటి హీట్ పుట్టడానికి రంగం సిద్ధం అవుతోందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆ హీట్ మళ్ళీ మెగా నందమూరి కాంపౌండ్ల నుంచే రాబోతోంది. అయితే హీరోలు మారారంతే. ఈసారి ఈ హీట్ ను పుట్టించబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం తారక్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది. దీంతో సినిమాను శరవేగంగా పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట కళ్యాణ్ రామ్. ఆగస్టు 2వ వారం నుంచి సెలవులు ఎక్కువగా వస్తుండటంతో ఆగస్టు 11వ తేదీన సినిమాను విడుదల చేయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడట. ఆ డేట్ ని అతడు ఫిక్స్ అయ్యాడని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. ఇక కాటమరాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను కూడా అదే రోజు అంటే ఆగస్టు 11నే విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్తారట. కేవలం ఒకే ఒక్క షెడ్యూల్లో సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసి ఆగస్టు 11న సినిమాను విడుదల చేయాలని ఆ చిత్ర దర్శక నిర్మాతలు గట్టిగా ఫిక్స్ అయ్యారట. ఒకవేళ ఎవరో ఒకరు ప్రీపోన్ లేదంటే వాయిదా వేసుకోవడమో జరగకపోతే మరోసారి బాక్సాఫీస్ వద్ద మెగా నందమూరి వారి సినిమాలతో హీట్ పుట్టడం ఖాయమన్నమాటే.